కాంగ్రెస్ పార్టీలో పరిస్థితిపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పార్టీ నేతల నిర్లక్ష్యంతోనే ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఓడిపోయారన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీరియస్ గా పనిచేసిన వివేక్, పొన్నం లాంటి వాళ్లకు పీసీసీ పదవిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. పార్టీకి సర్జరీ చేయాల్సిన అవసరం ఉందన్న కోమటిరెడ్డి నేతల తీరుపై సోనియా గాంధీకి లెటర్ రాస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలుగా పోరాడి ఎవ్వరూ చేయలేనంత సాహసంతో సోనియా గాంధీ చెప్పిన మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చి, అది కూడా హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వరు అని అందరూ అనుకుంటే హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇచ్చి 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే ఇప్పుడు జరిగిన ఉద్యమాల కంటే ఎంతో పెద్ద ఉద్యమాలు 69 కానీ అంతకుముందుకెళ్ళి జరిగినాయి. ఇందిరాగాంధీ లాంటి గట్టి ఐరన్ లేడీ ఆమె కూడా ఇవ్వలేకపోయింది తెలంగాణ. అలాంటి సోనియా తెలంగాణ ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే చాలా బాధతో చెప్తున్న మాటలు ఇవి. కొందరి మాటలు తప్పుడు మాటలతోని ఎన్నికల ముందు పొన్నాల లక్ష్మయ్య గారిని అలాగే ఇంకొక వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఎన్నికల్లో ఓటమికి సగం కారణం ఆ నియామకాలే. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులకు మరొక నూతన పీసీసీ ప్రెసిడెంట్ని నియమించినప్పుడు ఇదే సిఎల్పి ఆవరణలో నేను చెప్పాను. అదే మాట ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను. పొన్నాల లక్ష్మయ్యనే దీనికి సూటబుల్ కాని వ్యక్తి, ప్రజల మనిషి కాదు, ఎప్పుడు తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడలేదు, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తిని మీరు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి పార్టీకి ఓటమి కారణమైండ్రు. మళ్ళీ ఇవాళ అంతకంటే వీక్ మనిషిని మీరు పీసీసీ ప్రెసిడెంట్ వేసినారు, ఇక పార్టీ బతకదు అని ఆ రోజు చెప్పాను. అదే ఈరోజు జరిగింది. ఎంత ఘోరం అంటే అందులో టికెట్లలో కూడా తప్పుడు టికెట్లు ఇచ్చి అంత ఘోరంగా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఓడిపోలేదు. ఆ తర్వాత నారాయణఖేడ్ బై ఎలక్షన్ మా సీనియర్ శాసనసభ్యుడు, రైతు నాయకుడు, పిఏసీ చైర్మన్, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు బాగారెడ్డి గారి బంధువు దగ్గర బావమరిది, ప్రజలతో సంబంధాలు ఉన్న ఒక అడ్వకేట్గా రైతు నాయకుల పేరున్న వ్యక్తి చనిపోతే అలా కుమారుని పెట్టి ఏమాత్రం పట్టించుకోకుండా ఓటమికి కారకులయ్యారు. ఆ తర్వాత పాలేరు మరొక రైతు నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రైతులతో నిత్యం సంబంధాలు ఉండే వ్యక్తి చనిపోతే అతని భార్యను పోటీకి పెట్టి, పెద్ద మనిషిని తీసుకొచ్చి పోటీకి పెట్టి ఏమాత్రం పట్టించుకోకుండా ప్రెస్ మీట్లకే పరిమితం అవుతూ, ఖమ్మం పోతే అక్కడ డీసీసీ ఆఫీసర్ ప్రెస్ మీట్లు, హైదరాబాద్కి వస్తే ప్రెస్ మీట్లు, ఏదో ఒకసారి ఏదో ఊర్లో తిరిగినట్టు ఫోటో దిగి ఆమెను ఓటమికి కారణం. వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు పరువు తీసిన వెంకరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు 50,000 ఓట్లు వచ్చి వాళ్ళ సొంతంగా వచ్చిన ఓట్లు 25,000 ఓట్లు అక్కడ, 25,000 ఇక్కడ తీసుకుంటే గెలిచే పరిస్థితి. అక్కడ హరీష్ రావు గారు మన సిట్టింగ్ స్థానాన్ని ఆయన ఛాలెంజ్ చేసి ఓడిపోతే రాజీనామా చేస్తా, మీరు చేస్తారా అని. దానికి సమాధానం లేదు. అప్పుడు మనం ఛాలెంజ్ చేయాలి. కృష్ణారెడ్డి కొడుకు ఓడిపోతే పీసీసీ ప్రెసిడెంట్ నేను రాజీనామా చేస్తా, లేకపోతే మీరు చేస్తారా అని హరీష్ రావుని ఛాలెంజ్ చేయాలి. ఎందుకంటే హరీష్ రావు కూడా ముఖ్యమైన మినిస్టరు, కేసీఆర్ గారికి అల్లుడు, నెంబర్ 2లో ఉన్నాడు. ఆయన నెంబర్ 2నో నెంబర్ 3 ర్యాంక్లో ఉన్నాడు. పాలేరులో విచిత్రం. ఇక్కడ కూడా మనం ఛాలెంజ్ చేసేది పోయి సీఎం కొడుకు అంటే ఆయన నెంబర్ 2, రేపు బాబో కాబోయే సీఎం, డిజిగ్నేటెడ్ సీఎంగా అందరూ అనుకుంటున్న ప్రచారం. ఆయన ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ కట్టుబడి ఓకే రెడీ అని చెప్పి ముందుకు పోతే ఆ సీటు కూడా గెలిచేవాళ్ళం. నువ్వెంత బచ్చగానివి, మీ నాయన చెప్తే చెప్తాను. నాయన వేరు, కొడుకు వేరు ఎక్కడ ఉండదు. తండ్రి కొడుకులు సమానమే. ప్రభుత్వంలో సగం శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. మరొక కొత్త వారికి ఎవరో ఒకరికి తెలంగాణ కోసం కొట్లాడి ముందున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ పదవి ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా సోనియా గాంధీ గారు చర్య తీసుకొని తెలంగాణ ఉద్యమంలో పార్టీలో ఉండి గట్టిగా మాట్లాడిన వారికి సోనియా గాంధీ నాయకత్వం సోనియా గాంధీని ఒప్పించడానికి బయటికి వచ్చి చాలామంది నెంబులు నాలాంటి వారు కానీ, వివేక్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ,
చాలా మంది, ఒకరు కాదు 10-20 మంది గట్టి కొట్లాడారు.